అర్జిస్తున్నాను సార్. థ్యాంక్ యూ రవిబాబు గారు. సో అనురాధ రెడ్డి గారు ఇంటాక్ చైర్మన్ కూడా మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ రెడ్డి గారు నమస్తే మేడం. సో హెచ్సియుకు సంబంధించి ఇవాళ హైకోర్టు చెప్పింది 24 hours వరకు ఎటువంటి చెట్ల నరకొద్దు అని చెప్పి. బట్ ప్రభుత్వ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అక్కడ అవి పెరిగిందంతా కూడా పిచ్చి మొక్కలు, పిచ్చి పొదలు, అదేం అటవీ ప్రాంతం కాదు అని అంటుంది గవర్నమెంట్. నేను మన తెలంగాణ ఏరియాలో కంచా అంటారు, అది వేరే, అడవి వేరే, దాని కేటగరైజేషన్ అంతే వేరే. ఓకే. స్టేట్ అంతా మనకు హైదరాబాద్ స్టేట్ నుంచి, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ స్టేట్. ఓకే. ఇప్పుడు మనం ఉన్న తెలంగాణ కూడా హైదరాబాద్ స్టేట్. అంతకంటే మొదలు అది తెలంగాణ కూడా కుతుబ్షాహీ పీరియడ్ కూడా వాళ్ళు కూడా దీనికి విలువిచ్చింది. ఓకే. కంచె కూడా దానికి ఒక గ్రేజింగ్ ఉంటది, యానిమల్ గ్రేజింగ్ ఉంటది, దానికి కూడా ఒక విలువ ఉంటది. ఓకే. మన సిటీ యాజ్ ఇట్ ఈస్ టుడే ఎంత పాపులేషన్ ఉండే, ఇప్పుడు ఎంత పాపులేషన్ ఉన్నది, ఎంత కాంక్రిటైజేషన్ అయింది, ఆ టెంపరేచర్ ఎట్లా పెరిగింది, ఆ ఎఫెక్ట్ మన సిటీ మీద ఎట్లుంది, అవి ఆలోచించి ఎన్వైరన్మెంటలీ ఆలోచిస్తే వేరే ఏరియాలలో డెవలప్ చేయాలి. ఇక్కడ ఉన్న గ్రీనరీ ఎంతవరకు ఉన్నదో ఇప్పటి వరకైనా కాపాడి పెట్టుకున్నారు. మనం ఇప్పుడు కంప్లైంట్స్ వస్తాయి, నా ఇంటికి కోతి వచ్చింది, నా ఇంటికి గడ్డి వచ్చింది అంటారు. ఎందుకు వచ్చింది? మనం దాని ప్లేస్ డిస్ట్రాయ్ చేస్తేనే కదా డిస్టర్బ్ అయ్యి మన దగ్గరకు వచ్చేస్తుంది. ఈ నడుమ ఎన్ని కేసెస్ వచ్చినాయి, వైల్డ్ యానిమల్స్ లీవింగ్ లుకింగ్ ఫర్ ఫుడ్, ఫర్ షెల్టర్. ఇది కంచా ఇస్ ఆల్సో రికగ్నైజ్డ్. అది ఓల్డెన్ డేస్ లో కంచా అంటే కామన్ భూమి ఫర్ గ్రేజింగ్, ఫర్ విలేజర్స్, ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్, అండ్ దాని ప్లాంటేషన్ కూడా అంతా వేరేని. సో అందుకని దీన్ని కంచ గచ్చిబౌలి భూములు అన్నారా మేడం? కంచ గచ్చిబౌలి అన్నారు కదా. అంటే మరి అందుకోసం లేకుంటే ఎందుకంటారు? అది పేరే, అది ఆ గుర్తింపే అది. బట్ ఇక్కడ వన్యప్రాణులు ఉన్నాయా? నెమళ్ళు గానీ లేకపోతే? నేను 2-3 సార్లు పోయినప్పుడు కూడా నేను స్వయంగా డే టైమ్ లో కూడా నేను చూసి. ఓకే. ఈ నర్మ మాకు ఎక్కడి నుంచి ఆల్ ఇండియా పీపుల్ మాకు వీడియోస్ పంపిస్తున్నారు. అక్కడ రాత్రిపూట అవి నడుస్తా ఉంటే ఆ నెమళ్ళు అవన్నీ మొత్తుకుంటున్నాయి పాపం. అయితే ఏంది, మన సిటిజన్స్ కోసం మనం ఉన్న గ్రీనరీ అంతా పెంచింది ఉంచాలి. ఈ కంచా అంటే ఇంపార్టెంట్, దాని కేటగరైజేషన్ వేరే, అందుకోసమే దాని పేరు వచ్చింది. అందుకోసమే సిటీ కోసం ప్లాన్ చేసి పబ్లిక్ హియరింగ్ చేసి జనాలను అడిగి, ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ అవర్ ప్రాపర్టీ. ద సిటీ అండ్ ద ల్యాండ్ బిలాంగ్స్ టు పబ్లిక్. ఇక్కడ ఎండేంజర్డ్ స్పీసీస్ ఏమైనా ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి అంటే ఆ పిల్లలు ఎప్పటి నుంచో వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఎస్పెషల్లీ రాక్స్ కూడా, సేవ్ రాక్ సొసైటీ అప్పుడు మేము ఇంటాక్ట్ తరఫున కూడా అన్ని అవి ఎన్నో ఉంటాయి వెరైటీస్. మనం చూసుకొని దాన్ని ప్రాపర్లీ డాక్యుమెంట్ చేసి అన్ను మనకి ఇది కావాలంటే అది డిఫరెంట్ స్టోరీ. అది చూడకుండా కొట్టేసుకుంటే అదే కథ. అందుకోసమే వెరీ ఇంపార్టెంట్ ఏంటి, ఉన్న గ్రీనరీ, ఉన్న కంచా ఉన్నదంతా ప్రొటెక్ట్ చేసి వేరే ఏరియాస్లలో డెవలప్ చేయాలి. మనకి ఎన్నో అన్డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయి. కానీ ల్యాండ్ అవైలబిలిటీ లేదు సిటీలో. ఇంతకు మించి ఐటీ నేను ఒకటేనా అంటూ, మనకు హైదరాబాద్ స్టేట్ లా ఎన్నో క్యాపిటల్స్ ఉండే, అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, అట్లా ఎన్నో సిటీ ఏరియాస్ ఉన్నాయి బయట. అక్కడ డెవలప్ చేస్తే వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ వచ్చేస్తుంది కదా. ఎందుకు వాళ్ళు ఇల్లు గుడిశాను వదులుకొని వచ్చి ఇక్కడ ఉంటున్నారు? వేరే ఏరియాస్ డెవలప్ చేస్తే వాళ్ళకు కూడా అక్కడ ఆపర్చునిటీస్ వస్తాయి. అన్ని ఇక్కడే ఎందుకు? బట్ ఐటీ అంటే జనరల్ గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్ దగ్గరలోనే వాళ్ళు కోరుకుంటారు కదా. అంటే వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు, లేకముందు ఏం చేసిండ్రు? ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ పోతారు కదా. మరి అంటే మొన్న 1,79,000 కోట్ల గవర్నమెంట్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంది. వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయాలి కదా. ఎక్కడ ల్యాండ్ మేము అలాట్ చేయాలి అని అంటుంది గవర్నమెంట్. ప్లస్ ఇక్కడ ఉన్న వాటికి ఎటువంటి ఇబ్బంది రాదు, ఆ లేక్ ఇబ్బంది రాదు, రాక్ ఫార్మేషన్ దానికి కూడా ఇబ్బంది కట్టకుండా. నేను మీకు చెప్తా, మనం ఆల్రెడీ మనకు శతాబ్దాల నుంచి కట్టిన చెరువులు ఆల్రెడీ సఫరింగ్ లో ఉన్నాయి. మనకు ఒక ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్ ఉంటది. ఒక చెరువు మాత్రం మరి సొంతంగా బతకదు. దాని క్యాచ్మెంట్, దాని చుట్టూ గ్రీనరీ, దాని చుట్టూ రన్ ఆఫ్ ఏరియా, ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ రాక్ లో కూడా చిన్న జంతువులు అన్ని ఉంటాయి, పిట్టలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి.
ఓకే ఓకే అందుకోసమే వేరే ఈ ప్లానింగ్ థింకింగ్ చేంజ్ చేసుకున్నాలి, వేరే వేరే ఏరియాస్ అలా డెవలప్ చేసుకుని ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ పోతారు జనాలు. ఓకే ఓకే వాళ్ళకి ఎందుకు డినై చేయాలి మనం? మనకి ఎన్నో సెంటర్స్ ఉన్నాయి, హిస్టారికలీ 100 years కిందనే మొదలైన నుంచి ఉన్నాయి, అక్కడ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి. సో ఇప్పుడు మీరు ఏమంటారు దీన్ని? ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ల్యాండ్స్ ఉండాలంటారా, లేదా గవర్నమెంట్ అదే విధంగా అటవీ ప్రాంతంగా డెవలప్ చేయాలంటారా? దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఎవరి దాంట్లో ఉన్న పర్వాలేదు, అది ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈవెన్ మరి అక్కడ స్టూడెంట్స్ వాళ్ళు తిరిగినా మరి వైల్డ్ లైఫ్ కు ఇబ్బంది కదా? స్టూడెంట్స్ వాళ్ళు పోతే వాళ్ళు కేర్ఫుల్ గా పోయి వస్తారు. ఓకే, వాళ్ళు పోయి దాన్ని పిక్క తినరు అని వండుకోరు. ఓకే, వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళ కొట్లాగానే దీనికోసమే కదా. ఓకే, అందుకోసమే వాళ్ళు చూసింది వేరే విధంగా. ఇంకా గవర్నమెంట్ పైన రెస్పాన్సిబిలిటీ ఉన్నది. మిగిలిన ల్యాండ్, ఓపెన్ ఏరియాస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన డ్రైనేజ్ కూడా, వర్షం నీళ్ళు ఎక్కడ పోవాలి, కలెక్షన్ ఎట్లా కావాలి, మొత్తం కాంక్రీటైజ్ అయిపోతే అది నీళ్ళు ఎక్కడ పోతాయి, రన్ ఆఫ్ అయిపోతాయి, అయిపోయి మళ్ళీ ఫ్లడింగ్ కూడా మొదలైపోతుంది. ఓకే, ఓకే. అందుకోసమే ఒక కాంప్రహెన్సివ్ ప్లానింగ్ ఉండాలి, ఎక్కడ ఎట్లా చేయవచ్చు, వాళ్ళకు కూడా ఆపర్చునిటీ రావాలి. ఓకే, ఇంకా కొంచెం కూడా పబ్లిక్ గురించి ఆలోచించుకోవాలి. ఓకే, ఓకే, అది యా. సో థ్యాంక్ యూ మేడం.